దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, పరలోక ధరణి దద్దరిల్లెను, ప్రభు యేసు మహిమకు ఘనత గలిగెను. పరలోక ధరణి దద్దరిల్లెను, ప్రభు యేసు మహిమకు ఘనత కలిగెను. మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, రండి రండి వేగమే రండి, పరలోక తండ్రిని స్తుతించుటకు. రండి రండి వేగమే రండి, పరలోక తండ్రిని స్తుతించుటకు. ఈ లోక క్రియలను మానుకోండి, పరిపూర్ణ హృదయము. ఈ ఉదయకాలంలో తన పరిశుద్ధమైన కన్నాను బట్టి తన వాక్యం ద్వారా మనకు కలుసుకోవటం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయము, విలువైన సమయము, దేవుని మహాకనికను బట్టి మనం క్షేమంగా దేవుని వైపు తిరగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. తన సన్నిధిలో మనల్ని దాచుకొని ఆయన కృపగల నామను బట్టి మనకు కరుణించిన వాడు. దేవుని మాట విలువైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన సమయము, మన కొరకు ఆయన శుద్ధపరిచిన ఈ శ్రేష్టమైన దినము. దేవుడు తన ప్రజలను కాపాడు కొరకును, దేవుడు తన ప్రజలలో తన కటాక్షం చూపుటకును, దేవుడు తన ప్రజలందు తన కటాక్షం ఇచ్చి నడిపించుటకును, దేవుడు ప్రతి దినం కూడా తన ప్రజల వైపు తన కనదృష్టి ఉంచి వారిపై తన కనికరం ఉంచుటకు ఆయన ఇష్టపడేవాడు. ఈరోజు కూడా నన్ను కాపాడు కొరకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించేవాడు. ఆయన మన కరుణించి కటాక్షించేవాడు. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది, దేవుని యొక్క నిబంధన గొప్పది. దేవుడు తన ప్రేమలో మనలో దాచేవాడు. పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు జీవం గల దేవుని యొక్క పరిశుద్ధులను బట్టి చూస్తే ప్రేమిందే బిడ్డలారా, మనం చాలా విషయాలు ఆలోచిస్తుంటాం. ఈ దినం ఏ విధంగా గడిచిపోద్దని కొందరు ఆలోచిస్తారు. ఈ దినం జరుగుతున్న అపాయమును గురించి లేక కొన్ని విషయాల నుంచి ఆలోచన కలిగి ఉంటారు.
దేవుడు ఆయన ప్రజలను కరుణించేవాడు. దేవుడు తన ప్రజలకు హాని కాకుండా కరుణించేవాడు. దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను బహుగా ప్రేమిస్తున్నవాడు కనుక వారి సమస్త విషయాలుగానే తోడుండేవాడు. 91 కీర్తన 11 వచనం చూసినప్పుడు పరిశుద్ధ వాక్యం ఈ విధంగా చదువుతుంది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ప్రియ సహోదరి సహోదరా, 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే వాక్యంపై ఆధారపడుతున్నారో, ఎవరైతే వాక్యమును కైకొట్టుకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే జీవముల దేవునిపై ఆధారపడుతూ ఉంటారో, ఎవరైతే సజీవమైన దేవుని మార్గంలో నిరుషులకు ఇష్టపడుతుంటారో, ఎవరైతే తన ప్రతిష్ఠించిన మార్గము ద్వారా ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర, ఆయన పరిశుద్ధమైన మార్గము ద్వారా దేవుని కలుసుకోట కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది. ఈ నూతనమైన మార్గంలో ప్రవేశించేవారు నూతనమైన క్రియలతో, అనగా దేవునికి లోబడి, దేవుని ఆత్మకు లోబడి, దేవుని నిబంధనకు లోబడి, దేవుని సన్నిధికి లోబడి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుస్తూ లోకమును అంటకుండా జీవించాలనుకునే వారిని, లేక ప్రభుకు భయపడ్డ వారిని, వారి మార్గములలో ఆయన వారికి తోడే ఉండేవాడు. వారి రాకపోకల్లో తోడే ఉండేవాడు. వారికి ఈ దినమున వారి యొక్క ప్రయాణమును సఫలం చేసేవాడు, ఆశ్రయించేవాడు. వారు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. వారిని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కరుణించి అపాయము లేకుండా కాపాడేవాడు. జరుగుతున్న అపాయం నుంచి ఆయన మోచించేవాడు. అందుకే నేను కాపాడుకు తన దూతను కావలి ఉంచాను. ఆయన ప్రజలకు కీడు సరగటం ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన కాపాడేవాడు అంతే. ఆయన కనికరించేవాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఆదికాండం 22 చూస్తే, ఆదికాండములో 22లో చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం 11 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాం అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అయినను. అప్పుడైనా వెయ్యకము అపాయం జరిగించేవాడు కాదు, హాని జరిగించేవాడు కాదు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి కరుణించేవాడు, ఆయన కృపల సన్నిధిని అనుగ్రహించి కటాక్షించేవాడు. అందుకనే నువ్వు ముట్టుకోవద్దయ్యా, చేయవేయద్దు, పరలోకం నుండి దూత మాట్లాడింది. ఒక మనిషి ఆయన జీవితంలో హాని కలుగుతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆ మనిషికి కావలసిన కాపుదలను తన పరిశుద్ధులను కాపాడేవాడు. తన కృపలు వారి వల్ల తన కటాక్షించి కరుణించి, ఆయన పరిశుద్ధమైన కణాంటి కరుణించి ఆదరించే దేవుడని దేవుని మాట చరుస్తుంది. ఈ దినము నువ్వు ఆలోచించాలి. దేవుడు తన పరిశుద్ధమైన మార్గంలో తన ప్రజలను తన చిత్త ప్రకారము, అందుకే దేవుడు పక్షపాతి కాదు.
ఒక దాసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నది. అబ్రహాం యొక్క దాసి బయలుదేరి వెళ్ళిపోతుంది. హానికరమైన ప్రదేశంలోకి వెళ్ళింది. తనకక్కడ తన కుమారుడు పరిస్థితి చూసింది. ఆ కుమారుడు మరణస్థితిలో ఉన్నాడు. దేవుని దూత తన దగ్గరకు వచ్చింది. 16:7 చూస్తే ఆదికాండము 16:7 చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గు యొద్ద, అనగా సూర్య మార్గములో బుగ్గ ఆమెను కనుగొని, దేవుని దూత ఆనాడు ఆ కుమారుడు మరణస్థితిలో ఉన్నాడు. అబ్రహాము యొక్క గృహం నుంచి వెళ్ళిపోతున్నది. ఆమె హానికరమైన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ తనకి హాని కలిగింది. తన కుమారుడు తన చూస్తున్నగా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడని చెప్పింది. అయిపోయింది. ఆ కుమారుని యొక్క స్థితిని చూడలేక చాలా దూరం వెళ్ళి పొదసాటును కూర్చున్నదని వాక్యం చరుస్తుంది. అప్పుడు దేవుని దూత ఆమెను కనుగొని, తన దేవుని దూత ఆమెను కనుగొని హాని కానియలేదు, ఆదరించింది. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన రాకపోకలను తోడే ఉండేవాడు. దేవుడు తన పరిశుద్ధమైన నామటి ఆజ్ఞయించేవాడు, ఆదరించేవాడు, మనిషి అపాయమును తప్పించేవాడు. ఈ ఉదయ కాలంలో నీకు నీ కుటుంబానికి విడుదల కలిగించేవాడు. మనిషి తప్పిపోతున్నప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊకునేవాడు కాదు. కానీ ఆయన పరిశుద్ధులను జీవం గల దేవుడు విమోచించి, ఈ సజీవమైన దేవుడు విడిపించి, ఈ శక్తిగల దేవుడు కనుగొని ఆమెను కనుగొని ఆయన చెప్తానమాట, నీవెక్కడి నుంచి ఉచితమని అడిగాడు. దేవుడు తను విమోచించి అనగా తనకును తన కుమారుడికి హాని కాకుండా కాపాడేవాడు దేవుడు. ప్రియమైన దేవుళ్ళారా, ఈ దినం కూడా మన రాకపోకలో తోడేవాడు కనుక మన హాని చేసేవాడు కాదు. మనం అపాయములో పట్టు దేవునికి ఇష్టమైనది ఏం కాదు. దేవుడు సజీవులుగా మార్చేవాడు. దేవుడు తన కటాక్షం నుంచి కరుణించేవాడు. తన దూతకు ఆజ్ఞాపించను. ఆలోచించండి. పరిశుద్ధులను విమోచించడం కొరకు, విడిపించడం కొరకు, కనికరించడం కోసం, కటాక్షించడం కోసం దేవుడు ఎదురు చూస్తున్నవాడు. తన దూతలకు ఆజ్ఞాపించాను. తన దూతలతో ఆయన ఆజ్ఞాపించినవాడు. 34:7 కీర్తన గ్రంథంలో అదే మాట చెప్తున్నాడు. యెహోవా యందు పవిత్ర గారి చుట్టూ ఆయన దూత కావనివ్వండి. నీ రాకపోకలందు ఆయన దూతలను ఎత్తుపట్టుకుందరు. ఆయన దూత కావనివ్వండి, రక్షించును. నీవు దేవునిపై ఆధారపడుతున్నప్పుడు, మీరు దేవుని మాటపై లోపడుతున్నప్పుడు, మీరు దేవుని మాటని అంగీకరిస్తున్నప్పుడు, మీరు దేవుని ఆజ్ఞకు లోపడుతున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించు. దేవుడు తన కటాక్షించి, దేవుడు తన కనికరం ఉంచి, దేవుడు తన పరిశుద్ధమైన మహిమను ఉంచి, దేవుడు తన శ్రేష్టమైన నామమును మనకు అనుగ్రహించి ఆయన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన విమోచించేవాడు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి కనికరించేవాడు. ఆనాడు ఆ స్త్రీని కనుగొన్నాడు. ఆయన కనుగొనటం వల్ల తనకు కుమారునికి హాని కాలేదు, తనకి హాని కాలేదు. దేవుని దూత కనుగొనను అని అంటున్నాం.
పరలోకున దేవుని దూత అబ్రహామా అని పిలిచిన వాడు నీ కుమారుడి కానికు ఏమీ చేయొద్దు. ఇదిగో ఇక్కడ దేవుని యొక్క మాట మనం వింటున్నాం. ఆయన దూత కావలి ఉండి కాపాడును. ఈరోజు నిన్ను నీ సంతానాన్ని కాపాడ కొరకు, నీ సంతానమును కాపాడ కొరకు, ఈరోజు నీ జీవితంలో తన మహిమార్థమైన నామని నడిపించడం కొరకు, ఈరోజు నీ కార్యమును సఫలం చేయడం కొరకు ఆయన దూతను కావలి ఉంచేవాడు. తన ప్రజలను అపాయములకు, దేశం లోకంలో కలిగిన నాశనము ఆయన ప్రజలపై రాకుండా కాపాడేవాడు. ఆయన కనికరించేవాడు, ఆయన కటాక్షించేవాడు. ఆలోచించండి, ఆయన విమోచించేవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించి తన పరిశుద్ధ సన్నిధిని అనుగ్రహించి వారిని దేవుడు తన దూతను పంపి వారు విడిపించేవాడు. దేవుడు తన దూతను పంపి వారిని విడిపించేవాడు. ఈరోజు నిన్ను విడిపించడం కోసం, ఈరోజు నేను కనికరించడం కోసం ఆయన దూతలు నీ కావులు ఉండాలి. నువ్వు చెడిపోకుండా, నాశనకరమైన గుంటల్లో నువ్వు పడిపోకుండా అని జలమిచ్చాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆయన విడిపించి విమోచించి ఆ నాశనకరమైన గుంటలో వారు ఉండకుండా, ఆ దొంగ భూమిలో వారు ఉండకుండా ఆయన క్రీస్తుని బండ మీద నిలిపేవాడు. ఆలోచించు, నీ రాకపోకలందు తోడే ఉండే నిన్ను నీ కుటుంబాన్ని విడిపించడం కోసం ఆనాడు పరిశుద్ధ వాక్యం చదువుతుంది. ఆదికాండము 19:15 చూస్తే దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి తాను ఇచ్చిన ఆజ్ఞ మనం చూస్తాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఈ ఊరు దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా నీ భార్యను నీ పిల్లలు తీసుకొని రమ్మని చెప్పాను, త్వరపెట్టాను. దోష శిక్ష నీకు నీ సంతానానికి అంటకుండా, దోష శిక్ష నీకు నీ కుటుంబానికి అంటకుండా, దోష శిక్ష నీకును నీ సమస్యకు అంటకుండా, సహోదరి సహోదరా, ఆయన దూతను పంపి నిన్ను విడిపించేవాడు. ఆయన దూతను పంపి నిన్ను కరుణించేవాడు. ఆయన దూతను పంపి నిన్ను కటాక్షించేవాడు. ఆయన దూతను పంపి నిన్ను కరుణించేవాడు. ఆయన దూతను పంపి నీ సంతానం విడిపించేవాడు. ఆయన దూతను పంపి ఈ ఊరి యొక్క శిక్ష నీ మీదకి రాకుండా దేవుడు ఆనాడు సొదొమ ఊరిని నాశనం చేయడానికి వచ్చాడు. అప్పుడేం చెప్తున్నా, లే, తడువు చేయబోకు. చాలామంది కూడా తడువు చేస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. వారి యొక్క విషయంలో చూసినప్పుడు కొందరు కొన్ని గ్రామాలు బట్టి, కొందరు కొన్ని విషయాలు బట్టి వారు ఆ స్థలము నుంచి దేవుడు పిలిచినప్పుడు రాలేరు. ఆ దేవుని యొక్క మాటకి విధేయులు కాలేరు. దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యమునకు లోబడినప్పుడు, దేవుని సన్నిధికి లోబడ్డప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం లోబడ్డప్పుడు, దేవుని యొక్క నిబంధనకు లోబడ్డప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటకు లోబడినప్పుడు, ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించు. నిన్ను నీ కుటుంబాన్ని విడిపించేవాడు, మిమ్ములను మీ కుటుంబంలో కరుణించేవాడు, మిమ్ములు మీ కుటుంబంలో విమోచించేవాడు, మిమ్ములు మీ కుటుంబంలో కటాక్షించేవాడు, మిమ్ములు మీ కుటుంబంలో ఆశీర్వదించేవాడు, మిమ్ములు మీ కుటుంబంలో దీవించేవాడు అన్న కదా. లే, ఈ దోష శిక్ష నీ మీద నీ కుటుంబం మీద ఉండదు. ఇంత గొప్ప మాట. ఈరోజు చాలామంది కూడా ఊరు వారి దోషం కోసం ప్రభు విడిచిపెట్టి వారితో సంగతం చూస్తున్నారు. ప్రభు మాటను విడిచిపెట్టి కొందరి జీవితాలు మనం చూస్తుంటాం.
ప్రభు మాటను మరిచి, ప్రభు పనిని మరిచి, ప్రభు సన్నిధిని విడిచి ఉన్న దినం కూడా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఆయన నన్ను అడుగుతున్నాడు, నేను ఫలాని ఈ ఊరిలో మా పితరుల నుంచి వచ్చిన విషయము మా అన్నయ్య మోశాడు, ఇప్పుడు ఈ ఊరికి అంటే వీరికి నేనే పెద్దన కావాలని కోరుకుంటున్నాను. వారు కోరుకుంటున్నారు. తన భార్య దానికి అంగీకరించలేదు. కొందరు భార్యలు సపోర్ట్ చేస్తుంటారు, కొందరు ఘనత కథని కోరుకుంటారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఫోన్ పెట్టేమన్నాను నేను. దేని బిడ్డారా, దేవుడు చదివించే మాటలు చాలా గొప్పవి. ఆ తర్వాత తన ప్రయత్నం చేశాడు, కానీ ఆ పని కాలేదు. తర్వాత నాకు చెప్తుండవు, దేవుడే తొలగించాడంటే నీకైతే ఇష్టమే కదా, నీవైతే ఇష్టపడుతున్నా కదా. ప్రియ సహోదరి సహోదర, ఆలోచించాలి. ఈ పరిశుద్ధుని యొక్క మార్గమును మనం ఆలోచించాలి. ఈ జీవగల దేవుని యొక్క సన్నిధిని మనం ఆలోచించాలి. ఈ సజీవైన దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలి. ఈరోజు ఈ పరలోక దేవుడు మనం సెలవిస్తున్నమాట. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు కూడా ఎగరెత్తుకున్న తండ్రి కనుక అందుకనే బయటికి తీసుకొచ్చిన వాడు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన మన కరుణించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి కాంతితో వారిని తోడుకొచ్చిన వాడు. ఈరోజు నీతో నాతో దేవుడు అదే చెప్తారన్నమాట. ఆశ్చర్యమైన దేవుడు తన పరిశుద్ధం అంటే మన రక్షణలో కొనసాగించుకు దేవుడు పిలిచిన వాడు. దేవుని యొక్క మాట నిర్గమకాండము 14:19 చూస్తే వచ్చక్కడ దేవుని వాక్యం వస్తుంది. 14:19 చూసినప్పుడు దేవుని వాక్యం వస్తుంది. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవుని దూత వారి వెనుకకు పోయి వారిని ఎమ్మడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుటిని పోయి వారి వెనక నిలిచాను. ప్రయాణములకు కావలసిన ఏర్పాటు దేవుడు చేసినవాడు. వారు సాగిపోటకు విరసంతులను తయారు చేసినవాడు. వారు సాగిపోటకు దేవుని దూత వారుతూ ఉండే. శత్రువు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధను బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాముని దేవుడు తన కుమారుడు కాని కాకుండా కాపాడినవాడు. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో తన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన తన నామను బట్టి తన కుమారుడికి హాని కాకుండా కాపాడి ఆయన కనికరించి తన పరిశుద్ధమైన నామను బట్టి అక్కడ దేవుని దూత తనతో నిలిచడం మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దీన్ని వెళ్ళారా, దేవుడు దూతను తోడుగుంచి ఆయన కరుణించినట్టు చూస్తున్నాం. మరి పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఆ స్త్రీకి హాని కాకుండా తనకు తన కుమారుని కాపాడిన చూస్తున్నాం. లోతుని ఆ భయంకరమైన పరిస్థితి, ఆ మరణకరమైన పరిస్థితి నుంచి దేవుని దూత కనుక్కొని తప్పించడం చూస్తున్నాం. మరి ఈ సమయం చూస్తుంటే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. దేవుడు తన బిడ్డలను కాపాడ కోసం హాని కాకుండా కరుణించడం కోసం ఈ మాట చదివిస్తున్నవాడు. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట
కనుక దేవుని దూత ముందు వెళుతూ ఉన్నది, కానీ శత్రు తరువుతూ వస్తున్నాడు. ఈ శత్రు సమూహం వారి మీద పడకుండా కొరకు వారికి వెలుగుగాను, ఇశ్రాయేలుకు వెలుగుగాను, శత్రువులకు చీకటిగాను వెనకకొచ్చి నిలబడినట్టు చూస్తున్నాం. అంటే మన కాపాడేవాడు, అదే రాకపాకులందు తోటే ఉండేవాడు, ఆయనకు అనుగ్రహించేవాడు, ఆయన కటాక్షించేవాడు. దేవుని మాట కొరకు ముమ్మారు దేవుని స్తుతిస్తూ, దేవుని నామన గణపరుస్తూ, ముమ్మారు ప్రార్థన చేస్తూ, ఆ దేశ ప్రధాని అయినను, ఉన్నతమైన స్థితి అయిన వారి ఉన్నతమైన వాడైనను దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టుకున్న విషయం, ఎదురు చూసిన విషయం, దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నాం. పరిశుద్ధ దేవుని పాదాల దగ్గర దేవుడు కరుణించాడు, కటాక్షించాడు, వారిని కరుణించాడు. ఇక్కడ తన పరిశుద్ధ నామముపై ఆధారపడ్డ ఒక భక్తుడు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం వస్తుంది, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనపడుతున్న గనక ఆయన తన దూతని పంపించి తన సింహములకు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. దానియేలు భక్తుడు ఒక ప్రధాని, దేవుని స్తుతిస్తూ దేవునితో ఉండేవాడు. ఆ దేశపు అధికారి, ఆ రాజు మనుషుల సలహాలతో ఆయన ఒక విషయం సిద్ధపరుచుకున్నాడు, దాన్ని సేవించాలని కోరుకున్నాడు. అయితే ఆయన దాన్ని ఇష్టపడలేదు. సింహముల భూమిలో వేశారు, ఆయన కాలేదు. ఆయన వచ్చి పిలిచాడు, సర్వోన్నతమైన దేవుని, జీవగల దేవుని, శావుకుడు ఉన్న దానియేలు అన్న దుఃఖస్వరంతో పిలిచాడు. అవును రాజా, సింహములను నోరు మూయుటకు తన దూతలు పంపినవాడు ఈరోజు నీ జీవితంలో అయితే చెప్తున్నాడు దేవుడు. హాని కానియడేసే దేవుడు, హాని కానిచ్చేవాడు కాదు, అపాయములు పండించేవాడు కాదు, ఒకవేళ అది సంబంధించిన విమోచించేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. రాకపోకలందు తోడే ఉండేవాడు. ఆయన కృపగల సన్నిధిని ఇచ్చి కాపాడేవాడు. పౌలు గారు కూడా చెప్తున్నాడు, అపోస్తల కార్యంలో మనం చూస్తున్నప్పుడు 12:7-8 చూస్తే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతని గదిలో వెలుగు ప్రకాశించెను. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతని గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు తట్టి మరలా లేమని చెప్పి, త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడాను. ఆయన బందీ అయి ఉన్నాడు. పేతురు గారు బందీ అయి ఉన్నారు. ఆయన పరిశుద్ధ నామను బట్టి లే, ఈ బంధకం నుంచి బయటికి రా, ఈ జైలు నుంచి బయటికి రా. సహోదరి సోదరా, నిన్ను తప్పించే దేవుడా. పౌలు గారు అన్నాడు, సింహపు నోరు నుంచి విడిపించను. ఇక్కడ విడిపించేవాడు ఈరోజు నేను కనికరించే దేవుడా. తన పరిశుద్ధమైన సన్నిధిలో నీ జీవితాన్ని ఆయన బహుగా కనికరించి
నీకు తన పరిశుద్ధమైన బాహు చాచి నిన్ను తన పరిశుద్ధ సన్నిధిలో ఆదరణ ఎన్నుదొచ్చని చెప్తాడు ఒక మాట అక్కడ. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కు, ధైర్యంగా లే. బంధకులు ఉన్న వాళ్ళారా, బంధింపబడ్డ వాళ్ళారా, మనస్సు బంధింపబడి ఈనాడు క్రీస్తు మనకు అనుగ్రహించినక ఈ గొప్ప రక్షణ కాపాడుకోవడం కోసం, ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కాపాడుకోవడం కోసం బయటికి రా అన్నాడు ఆయన. మన కూడా విడిపించే దేవుడు. ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడేది మన విమోచించడం కోసం మాట్లాడుతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆ భయంకరమైన అంధకారంలో పడినిచ్చేవాడు కాదు. దూతను కావలుంచి ఆయన కృపతో నిన్ను కరుణించి ఆయన సన్నిధిలో నీ జీవితానికి మేలు చేయటం కోసం అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో చూస్తే 23వ వచనం దేవుని ఆకాంక్షలు వస్తుంది. నేను ఎవరిని వాడనో, ఎవరిని చేయించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. సముద్రములో దారి తప్పిపోయి ఉన్నారు. అక్కడ పరిస్థితులు వేరు. అప్పుడు దేవుని దూత ఆయనతో మాట్లాడింది అని సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలా, భయపడకము, నీవు కైసరి ఎదుట చాలు. అక్కడ భయపడొద్దు, ఏదో హాని అనుకోవద్దు. సహోదరి సోదరా, ఆయన ఆ విధమైన రీతిలో ధైర్యం ఉండటం వలన దేవుడు తను విమోచించినవాడు. ఈ ఉదయకాలంలో నీతో నాతో దేవుడు చెప్పే మాటను గ్రహించి, ఈ ఉదయకాలంలో నీతో నాతో చెప్తున్న మాటను గ్రహించి, విమోచించే దేవుడు, మన ఆదరించే దేవుడు, మనపై తన కనికరం ఉంచిన తండ్రి, ఆయన పరిశుద్ధుడు. ఆలోచించు, చాలామంది పరిచర్యలు కూడా భయము వస్తమే. కానీ మన పిలిచిన దేవుడు గొప్పవాడు. ఎబ్రి పెద్దల 13:14 కూడా దేవుని వాక్యం వస్తుంది. 13:14 చూస్తే కూడా, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము. ఆయన దూతలలో ఎవరి గురించైనా ఎప్పుడైనాను చెప్పినా ఆయన పరిశుద్ధమైన కనం అంటే క్రీస్తు తీసుకొని చెప్తున్నమాట. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్నమాట, మన కాపాడే దేవుడు, నీ రాకపోకల్లో తోడే ఉండేవాడు, నీ జీవితానికి కావాల్సిన సహాయం చేసేవాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను కనికరిస్తున్న దేవుడు, నిన్ను ఇడిపించే దేవుడు. ఈ దినం ప్రయాణం దేవుడు నిన్ను ఆశ్రయించేవాడు. ఈ దినమున నీకు నీ కుటుంబానికి మేలు చేసేవాడు, విమోచించేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృపయు ప్రేమ కనికను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప దినాన్ని ఇచ్చిన కొందనాలు. ఈ దినం ప్రభ నీ దూతను మాకు తోడుగా ఉంచి మేము అపాయంలో పడకుండా తప్పిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకొని ఎవరికి హాని రాకుండా సహాయం చేతండి. ఎవరే విషయంలో ప్రభు దుష్టు చేతులు పడకుండా సహాయం చేతండి. ప్రతి వారి విషయం నీ కటాక్షం దయచేసి
నీ పరిశుద్ధన బాహు చాచి నీ వెదలో దాచుకొని ప్రభు తండ్రి మీరు కరుణిస్తూ కటాక్షిస్తూ నీ విలువైన రెక్కల చట్టం మరుగుపరుచుకొని నీ శ్రేష్టమైన నామక కీర్తికరట కోసం మీరు కరుణించిన కటాక్షను బట్టి ఈ దినం ఆ రాకపక్కలు తోడేవండి. ప్రతి వారి పనిలో మీరు తోడుంటూ మీరు కనిపిస్తుంటే వారి పనులు దీవించి ఆశ్రయించి వదిలించు, వారి పనులు విస్తరించుటకు సహాయం చేసి ప్రతి వారి ప్రభు కావాల్సిన ప్రతి మేలును ఆశ్రయం దయచేసి మీరు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.